హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ సెట్ 2024కి సంబంధించిన స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ అయితే ప్రాసెస్ అయితే ఉంది కదా. సో మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ రావడానికి కండిషన్స్ ఉంటాయి కదా. సో ఆ కండిషన్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. మీరు ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ అయితే రోడ్ టు 5K సబ్స్క్రైబర్స్ అయితే రన్ అవుతుంది. సో 5K సబ్స్క్రైబర్స్ అవ్వడానికి అయితే హెల్ప్ చేయండి. వీడియోకి మాత్రం 100 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు కండిషన్స్ ఏంటంటే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ రావడానికి మీకు టోటల్ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ మస్ట్ బీ లెస్ దాన్ 2.5 ల్యాక్స్. అంటే మీ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 2.5 ల్యాక్స్ అయితే బిలోనే ఉండాలి. టోటల్ ల్యాండ్ హోల్డింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ టు బీ లెస్ దాన్ 10 acres ఆఫ్ వెట్ ఆర్ 25 acres ఆర్ డ్రై 25 acres బోత్ వెట్ అండ్ డ్రై ల్యాండ్ టుగెదర్. అంటే మీకు ల్యాండ్ వచ్చేసి వెట్ ల్యాండ్ అయితే కనుక 10 acres బిలోనే ఉండాలి, డ్రై ల్యాండ్ అయితే 25 acres బిలోనే ఉండాలి. రెండు బోత్ కలిపి అయితే కనుక 25 acres బిలోనే ఉండాలి. నో మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ షుడ్ బి ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్, పెన్షనర్, all sanitary workers irrespective of salary equipment are eligible. The social welfare department shall develop a robust foolproof system of certification of parents of beneficiaries under category of sanitary workers. మీకు చూడొచ్చు, గౌట్ ఎంప్లాయ్ ఉండకూడదు ఇంట్లో. పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా పెన్షనర్ అంటే వాళ్ళకి శానిటరీ వర్కర్స్ వాళ్ళు ఉంటే కనుక మీకైతే అన్నమాట. అండ్ నో మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ షుడ్ ఓన్ ఏ 4-wheeler. అంటే 4-wheeler ఓన్ అయి ఉండద్దు మీ ఇంట్లో. ఎవరికైనా ట్యాక్సీ కానీ ట్రాక్టర్ కానీ ఆటోస్ ఆర్ ఎగ్జెంప్టెడ్. ఇక్కడ ఇవి ఎగ్జెంప్టెడ్ అన్నమాట. ట్యాక్సీ కానీ ట్రాక్టర్ కానీ ఆటో అయితే ఇవి తప్ప మిగతా 4-wheelers కార్స్ ఏదున్నా కూడా మీకైతే అలో లేదన్నమాట. సో ఇవి ఉండొచ్చు, ట్యాక్సీస్ ట్రాక్టర్స్ ఆటోస్ మీరు ఉంటే పర్లేదు. A family who owns no property or less than 1,500 square feet of built up area in urban areas is eligible. అంటే ఫ్యామిలీకి ఏం ప్రాపర్టీ లేని వాళ్ళైనా కానీ లెస్ దాన్ 1,500 square feet ఆఫ్ బిల్టప్ ఏరియా ఉన్నా కూడా వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. నో మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ షుడ్ బి అన్ ఇన్కమ్ ట్యాక్స్ పేయీ. అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు అయితే అయ్యి ఉండకూడదు ఇంట్లో వాళ్ళు. సో ఇవి కండిషన్స్ అయితే. ఈ కండిషన్స్ మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా చూసుకోండి. సో మరిన్ని డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేనైతే వీడియోస్ పెట్టడానికి రెడీగా ఉన్నాను. ఈ ఛానల్కి అయితే 5K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి అయితే హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.